వీళ్ళందరూ ఒకే దానికి కమిటీ ఉన్నారు. జనాన్ని మభ్యపెట్టాలా, ఈ దేశాన్ని హైజాక్ చేయాలా, కార్పొరేట్లకు దోచిపెట్టాలా. రిజర్వేషన్ అంటే వ్యతిరేకం వీళ్ళు ఆర్ఎస్ఎస్గా నీళ్ళు. కానీ రిజర్వేషన్ తొలగిస్తానంటే మీరందరూ గోల్ చేస్తారని భయం. ఏమన్నారు? రిజర్వేషన్ని ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ఆ రిజర్వేషన్ లేదంటారు. సరిపోలే? ఏం చేస్తారు మీరంతా? మీరు పోరాడాల్సింది ప్రైవేట్ రంగ సంస్థల రిజర్వేషన్ ఎందుకు ఎవరైనా పోరాడాలా? పెద్ద పోరాటాన్ని మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇదివరకు అప్పుడప్పుడు డీజిల్ పెట్రోల్ పెరుగుతానంటే గోల్ చేసి ₹10 తగ్గించుకున్నాను. అబ్బో చాలా సాధించాలని ఫీల్ అవుతుంది. ఇప్పుడు రోజు పెరుగుతుంది. ఏం చేస్తారు మీరు? టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కడితే ఏడుపు వచ్చేది నాకు. ఏంద్రా రోజు పెరుగుతున్న కొడుకులు 100-200 మింగుతూ ఉన్నారు. ఎప్పుడో రోడ్లు వేసినారు, డబ్బులు ఎప్పుడో వసూలు చేసుకున్నారు, ఇంకా తినేది ఏంది అనిపిస్తుంది. ఇప్పుడు ఫాస్ట్యాగ్ వచ్చింది, నీకు నొప్పి తెలియకుండా బిక్కుంటున్నాడు. గడ్కరీ చాలా మంచివాడు అంటే వాళ్ళ గ్రూపులో గడ్కరీ కొత్త చట్టం తేబోతున్నాడు. వాటిలో ఒక భాగం ఏంటంటే టోల్ రోడ్ ఎక్కి దిగితే కూడా డబ్బులు పడతాయి. శాటిలైట్లోంచి చేస్తారు. మన ఇస్రోని దానికి వాడుకుంటారు. శాటిలైట్ నుంచి ఎక్కి దిగితే డబ్బులు పడతాయి. ఇప్పుడైతే ఆ టోల్ గేట్ తప్పించుకొని ఎంత దూరమైనా పోవచ్చు రోడ్డు మీద. ఇప్పుడు కుదరదు. ఇక ఇంకోటి జరగబోతుంది దగ్గరలో. టోల్ గేట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారట. ఎంఓఈ ఇస్తుంది గవర్నమెంట్. ఎంఓఈ తీసుకెళ్ళి బ్యాంకులో పెడతాడు. వాడు డబ్బులు ఇస్తాడు, అప్పు. అది తెచ్చి గవర్నమెంట్కి కడతారు. వాడు ₹1 పెట్టుకుని టోల్ గేట్లో లాభాలంతా అది తింటాడు. ఇట్లా ఎన్ని చెప్పాలి నేను? వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఒక్కడు కూడా ప్రజాస్వామ్యతమైనవి కావు. మీరు ఎవరైనా పొరపాటున దారిలో మోటార్ సైకిళ్ళు పోతే పోలీసు ఆపేస్తే, నేను యజమాని, నువ్వు నా సేవకుడు అనండి, మీ కథ తేలుతుంది. నేను యజమాని, మోటార్ సైకిల్ యజమాని, నువ్వు పోలీసు నా సేవకుడివి అంటే ఏమవుతుంది? నాకు తెలుసు, మా ఊళ్ళో జరిగింది. బండి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టాడు. రేపురా సీఏ వస్తాడు అన్నాడు. నా బండి సార్ అంటే, బండి అని యజమాని నువ్వు చూద్దాం నీ కథ. రేపు సీఏ వస్తే నువ్వేంది చాలా మాట్లాడుతున్నావుట యజమానులని, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి ఏదో పిల్లోడు తెలియక అన్నాళ్ళు అని చెప్పి వదిలేసిన మొదటిసారి. మళ్ళీ అనమని యజమాని అని బొక్కలు పెట్టి కుమ్ముతాడు. వాడు నిజంగా సేవకుడు మనకి. వాడు అట్ట అనుకోవటంలా, వాడు యజమాని అనుకుంటున్నాడు. యజమానులు సేవకుల్లా, సేవకులు యజమానులాగా మారేటటువంటి వాతావరణం క్రియేట్ అయింది. ఏమి అందరి జీతాలు ఇచ్చేది మనమే. ఎట్లా రాజ్యం పనిచేస్తూ మీకు అర్థం కాదు. రాజ్యానికి వ్యతిరేకం ఒక పని చేయి, నీకు అర్థమవుతుంది. నేను చెప్పే ఇదివరకు ఉదాహరణ మీకు గుర్తుంటే, చెప్పుల షాపుకి వెళ్ళి చెప్పులు వేసుకొని బయటికి రా, డబ్బులు ఇవ్వకుండా రాజ్యం నీకు అర్థమవుతుంది. అక్కడ ఆ పోలీసు వాడికి జీతం ఇచ్చేది మనం, టోపీ కొనిచ్చేది మనం, బూట్లు కొనిచ్చేది మనం, లాఠీకర్ర కొనిచ్చేది మనం, కొట్టేది మనల్ని వాళ్ళ తరఫున. దీనికోసం సామ్యవాదాన్ని మాట పెట్టినారు. దాంట్లో సామ్యవాద అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం రావాలా. తక్కువ కష్టపడితే తక్కువ, ఎక్కువ కష్టపడితే ఎక్కువ, పని చేయకపోతే 0. అది దాని అర్థం. అదే సమయంలో ముసలాళ్ళకి, పిల్లలకి, డిస్ట్రిబ్యూటర్స్కి, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి ఈ సమాజం బాధ్యత తీసుకొని ఆవిడ పని చేసినా చేయకపోయినా పోషించాలని రాసింది. అది సామ్యవాదం అంటే. ఎందుకు తిడతారా మీరు సామ్యవాదాన్ని పట్టుకొని? సామాజికంగా వెనుకబడిన వర్గాలు, ఆర్థికంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, ఆర్థిక పేరుతో దోపిడీ చేస్తున్న కార్పొరేట్లు ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళందరినీ కలిపితే తప్ప పరిష్కారం రాదు. మేము గొప్ప నీళ్ళు, మేము గొప్ప వాళ్ళు విడివిడిగా ఉన్నంతకాలం దీనికి పరిష్కారం దొరకదు. ఈ రెండు బ్లెండ్ కావాల్సిన అవసరం ఉంది. చాలామంది చెప్తున్నారు లాల్ నీళ్ళని. మార్క్స్ చెప్పిన ఆలోచనలు, అంబేద్కర్ చెప్పిన ఆలోచనలు ఇక్కడ రెలవెంట్ ఉన్నాయి. కలపాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముందు భావ సారూప్యం కలిగిన వాళ్ళు, ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది, దీన్ని అరికట్టాలనుకునేటోళ్ళు ఒక తాటి మీదకి రావాలి. ఒక్క సింగిల్ పాయింట్ తీసుకొని పనిచేయాలి. అందరు అంగీకరించింది ఈ రాజ్యాంగం అమలు జరగడంలో ప్రాబ్లం ఉంది, దీన్ని సరిగా అమలు చేసుకోవాలి, తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అమలు చేసుకుంటే చాలదు, అభివృద్ధి చేసుకోవాలి. ఈ రెంటి మీద, ఈ ఒక్క పాయింట్ మీద కలుద్దాం మనం అనేవారు రావాలి. అలా కలిస్తే వచ్చిన ఫలితం మన కర్ణాటకలో చూశారు. కనీసం ఎలక్ట్రల్గానైనా 150 సంస్థలు కలిసి పనిచేసినాయి. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పాలా, అనుకూలంగా చెప్పాలా. వాళ్ళు చెప్పింది ఏంటంటే సరైన వాళ్ళని ఎన్నిక చేసుకోండి అన్నారు. ఇప్పుడు దేశమంతా ఈ ఎక్సర్సైజ్ జరగాల. సరైన వాళ్ళని ఎన్నిక చేసుకోండి.
అప్పటికి ఒక ఫేజ్ పూర్తవుతుంది, 24 ఫేజ్ పూర్తవుతుంది. అక్కడి నుంచే మన అసలైన పని మొదలవుతుంది. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, మనలాంటి సంస్థల యొక్క పని ఇప్పటి నుంచి మొదలవుతుంది. భావజాల నిర్మాణం బలంగా చేయాలా, దానికి ఆధారమైన చోటు కాలేజీల్లో పిల్లలు ఉన్నారు, యంగ్ ఓటర్స్ ఉన్నారు. అక్కడి నుంచి స్టార్ట్. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు ఉండే వాల్యూ ఆదేశ సూత్రాలకు ఉండదు. ప్రాథమిక హక్కులు అమలు జరగకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు, ఆదేశ సూత్రాలు అమలు చేయకపోతే కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు, కోర్టు గ్యారెంటీ లేదు. ఆదేశ సూత్రాల యొక్క ఉద్దేశం ఏంటంటే మనము అక్కడికి చేరాలా, ఫైనల్గా అక్కడికి చేరాలనేది రాజ్యాంగం యొక్క అభిప్రాయం. ఆదేశిక సూత్రాలు అంటే అందులో సమానత్వం ఉంది, స్వేచ్ఛ ఉంది, సౌభ్రాతృత్వం ఉంది, మన ప్రియాంబుల్లో రాసుకునే ఆదర్శాలు. ఈ ఆదర్శాల దగ్గరికి చేరాలనేది ఈ దేశ సమాజం అక్కడికి పోవాలని వాళ్ళ ఉద్దేశం, రాసిన వాళ్ళ ఉద్దేశం. వాటిని రాజ్యాంగ హక్కుల కింద ఇవ్వాల, మొత్తం రాజ్యం బాధ్యత తీసుకొని అక్కడికి తీసుకెళ్లాలన్నది. దాన్ని అడ్డం పెట్టుకొని అది అమలు చేయకపోయినా కోర్టుల సహాయానికి రావు కదా, అడ్డం పెట్టుకొని అమలు చేయడం మానేశారు. అది ఇప్పుడు చేస్తుండేది. ప్రాథమిక హక్కుగా ఉండే వాటిని కూడా చట్టపరమైన హక్కుల కింద మారుస్తున్నారు, ప్రాథమిక హక్కుని తీసేసి. అంటే తప్పించుకోవడానికి. ఇదివరకు ఆస్తి మీద వస్తే పెద్ద గొడవ జరిగేది, ఇప్పుడు ఆస్తి తీసుకోవచ్చు గవర్నమెంట్ కంపెన్సేషన్ ఇచ్చి. నువ్వు కావాలంటే ఎక్కువ కంపెన్సేషన్ అడగవచ్చు, అంతేగాని నీ ఆస్తి తీసుకోవడానికి నువ్వు అడ్డపడడానికి లేదు. ఇప్పుడు చట్టపరమైన రక్షణ నీకు ఇప్పుడు ఉంది, రాజ్యాంగ రక్షణ లేదు ఆస్తికి. ఆదేశిక సూత్రాలకు అసలు లేదు రక్షణ. కానీ ఆదేశిక సూత్రాలు అమలు చేయకుండా నువ్వు కొత్త చట్టాలు చేస్తే ఎట్లా? ఇప్పుడు యూసీసీ పెడుతున్నారు, యూనిఫైడ్ సివిల్ కోడ్ అని. ఏ మతానికి ఆ మతం వాళ్ళ పద్ధతులు వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఈ మతాలు ఉండే వాళ్ళందరికీ జీవనానికి అవసరమయ్యే విద్య, వైద్యము, అభివృద్ధి, మహిళలకు సమానత్వం నువ్వు సాధించకుండా యూసీసీ నువ్వు పెడితే పెద్ద గందరగోళం అయితే దేశంలో. అది జరగాలని వాళ్ళ కోరిక, అది జరగాలని. ఈ గందరగోళం మధ్య మనం అందరం తలకాయలు పట్టుకొని కూర్చుంటే ఎన్నికల్లో గెలిచిపోతూ ఉండాలి. అది దాని ప్లాన్. యూసీసీ అనేది వాళ్ళు తీసుకురావడానికి ఉద్దేశం. అది ఇదివరకు కొన్ని ట్రంప్ కార్డులు ఉన్నాయి, అవన్నీ వేస్ట్ అయిపోయినాయి. బాబరీ మసీదు ఉన్నంతకాలం అది ట్రంప్ కార్డు, పడగొట్టినాక ఆ కార్డు అయిపోయింది. రామాలయం కట్టడం బాబరీ మసీదు కూల్చివేతలా పనిచేయదు. పెద్ద గొడవ చేస్తారనుకున్నారు, ఆ తీర్పు వచ్చినప్పుడు ఇప్పుడు చేయలే, ఆ ట్రంప్ కార్డు వేస్ట్ అయింది. 378 రద్దు చేస్తే పెద్ద గొడవ అవ్వాలని కోరుకున్నారు, జరగల.